వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను మీ కావ్య ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మేడ్చల్ జిల్లా సురారంలో CBSE ఫలితాల్లో అగ్రగామిగా నిలిచిన CMR ఇంటర్నేషనల్ స్కూల్ 10వ తరగతిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి మల్లారెడ్డి హైదరాబాద్ పాత బస్తీలో వర్షపు నీరుతో రోడ్లన్నీ జలమయం వర్షం నీరుతో పాటు డ్రైనేజీ పొంగి పొర్లుతుండటంతో వాహనదారులకు పాదచారులకు తీవ్ర ఇబ్బంది తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యం అంటున్న గోల్కొండ అకాడమీ డైరెక్టర్ బెల్లంకొండ సైదులు ఒకే ఫీజుతో 13 రకాల ప్రభుత్వ ఉద్యోగాల కోర్సులకు మిషన్ భరోసా పేరుతో విద్య జూన్ 10 నుంచి క్లాసులు ప్రారంభం మేడ్చల్ జిల్లా సురారంలో CMR ఇంటర్నేషనల్ స్కూల్ 10వ తరగతి CBSE ఫలితాల్లో అగ్రగామిగా నిలిచి ఉత్తమ ర్యాంకులు సాధించింది ఈ సందర్భంగా విద్యార్థులను అభినందిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి 10వ తరగతిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపి బహుమతులు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఒకే ఒక్కడిని కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే విద్య వైద్య సంస్థలు స్థాపించి రాజకీయాల్లో ఉన్నత పదవులను అనుభవించానని ఇవన్నీ ఊరికే రాలేవని కష్టపడ్డా పాలమ్మిన అనే డైలాగులను విద్యార్థులను ఉద్దేశించి మరోసారి అన్నారు మల్లారెడ్డి CMR స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ షాపూర్ నగర్ రెండు కూడా CBSE స్కూల్స్ షాపూర్ నగర్ పెట్టి ఒక 15 సంవత్సరాలు అయింది ఇక్కడ ఒక 8 సంవత్సరాలు అయింది సూరారంలో పెట్టి మొత్తం నేను 87 నుంచి కూడా స్కూల్స్ నడిపిస్తున్నా ఇప్పుడు మాకు 10 CBSE స్కూల్స్ ఒక ICSE స్కూల్స్ కూడా రన్ అవుతున్నాయి మా గ్రూప్లో అదే మాదిరిగా ప్రతి స్కూల్లో కూడా 100% రిజల్ట్ 10th కానీ ఇప్పుడు 12th కానీ 100% రిజల్ట్ ఏది ఏమైనా నేను స్కూల్లో కానీ నేనే నెంబర్ 1 ఇంజనీరింగ్లో కానీ నేనే నెంబర్ 1 మెడికల్లో కానీ నేనే నెంబర్ 1 పొలిటీషియన్లో కానీ నేనే నెంబర్ 1 ప్రతి దాంట్లో నెంబర్ 1 ఉండాలంటే దానికి హార్డ్ వర్క్ చేయాలి ప్లానింగ్ చేయాలి హోంవర్క్ చేయాలి ప్రతిదీ సక్సెస్ కావాలంటే డిసిప్లిన్ ఉండాలి రెస్పెక్ట్ ఉండాలి అప్పుడే మనం సక్సెస్ అవుతాం ప్రతిదీ కూడా భగవంతుడు నాకు ఒకటే జీవితంలో సింగిల్ జీవితంలో నేను ఇదే జీవితంలో పాలమ్మినా ఇదే జీవితంలో పూలమ్మినా ఇదే జీవితంలో బోర్వెల్ నడిపించిన ఇదే జీవితంలో స్కూల్స్ పెట్టినా ఇదే జీవితంలో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టినా మెడికల్ కాలేజ్ పెట్టినా ఇదే జీవితంలో MP అయినా ఇదే జీవితంలో మినిస్టర్ అయినా ఇదే జీవితంలో మళ్ళీ ఎమ్మెల్యే అయినా అంటే ఒక్క జీవితంలో నువ్వు ఇన్ని పనులు ఇంత సక్సెస్ కావాలంటే అది మామూలు విషయం కాదు నేనేం మాయ చేయలేదు నేనేం మంత్రం చేయలేదు నేనేం బాబాని కూడా కాదు నేను ఒక ఆర్డినరీ సింపుల్ లో ప్రొఫైల్ హై థింకింగ్ మనిషిని ఇంత పెద్ద సక్సెస్ కావాలంటే నేను ఒకటే చెప్తాను అందరికీ మా స్టూడెంట్స్కి కూడా సక్సెస్ అంటే ఎక్కడనో దొరకదు సక్సెస్ అనేది మార్కెట్లో దొరకదు సక్సెస్ అనేది మన చేతిలోనే ఉంటుంది అదృష్టం అనేది కూడా మన చేతిలోనే ఉంటుంది భగవంతుడు అనేది కూడా మన దగ్గరనే ఉంటాడు మనం ఎంత కష్టపడితే మనం అంత సక్సెస్ హైదరాబాద్ పాత బస్తీలోని చార్మినార్ బహదూర్పూర్ చంద్రాయనగుట్ట యాకుత్పుర నియోజకవర్గాలలో భారీగా వర్షం కురవడంతో వర్షపు నీరుతో రోడ్లన్నీ జలమయమయ్యాయి వీటికి తోడు డ్రైనేజీ పొంగి పొర్లుతుండడంతో వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు ఇప్పటికైనా GHMC అధికారులు స్పందించి నాలాలో నుంచి మట్టిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారన్నారు
హైదరాబాద్ అశోక్ నగరంలో అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని గోల్కొండ అకాడమీ డైరెక్టర్ బెల్లంకొండ సైదులు అన్నారు. అకాడమీ డైరెక్టర్ సైదులు మాట్లాడుతూ తమ దగ్గర 13 రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన కోర్సులకు ఒకే రకమైన ఫీజుతో విద్యార్థులకు మిషన్ భరోసా పేరుతో రెసిడెన్షియల్ కళాశాలలో విద్యను అందిస్తున్నామని తెలిపారు. మే 20వ తేదీన రాష్ట్ర స్థాయి పరీక్ష నిర్వహించడం జరుగుతుందని, అది కేవలం విద్యార్థుల సామర్థ్యం చూడడానికనే అన్నారు. జూన్ 10 నుంచి విద్యార్థులకు కోచింగ్ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని సూచించారు. 60,000 కట్టాలి. మళ్ళీ మీకు ఏదైనా ఎస్ఎస్సి ఆర్ఆర్బిఓ రాయాలంటే దానికి వేరే ఫీజు పే చేయాలి. మనకాడ అలా ఉండదు. అన్నింటికి కలిపి ఒక్కటే ఫీజు పే చేయాలి. మినిమం ఫీజే తీసుకుంటాము. మీ ఇష్టం వచ్చినటువంటి ఎగ్జామ్ రాయొచ్చు. ఇలా మా దగ్గరకు వచ్చినటువంటి పిల్లలు బ్యాగ్ తో వచ్చి కనీసం ఒక జాబ్ వచ్చేంత వరకు మా దగ్గర చదువుకోవచ్చు. కోచింగ్ ఫీజు ఒక్కసారి పే చేయండి. మీకు జాబ్ వచ్చేంత వరకు హాస్టల్లో ఉండి చదువుకోండి. మీకు టెస్ట్ సిరీస్, ఎగ్జామ్, మెంటర్షిప్ అన్ని మేము కల్పిస్తాం. ఇక నేను అంటే కాంపిటేటివ్ ఫీల్డ్ అంటేనే దిల్సుఖ్ నగర్, అమీర్పేట, ఆర్టీసీ క్రాస్ రోడ్ ఫేమస్. కానీ మేమెందుకు దీన్ని భానూరు అంటే పటాన్ చెరువుకు పోయే మార్గంలో బీడీఎల్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తర్వాత ఉంటుంది. ఒక 1/2 కిలోమీటర్ పోతే ఇక్కడ మనం ప్రశాంతంగా ఉండాలని తీసుకున్నాను. అంటే ఈ అశోక్ నగర్ లో పిల్లలు నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే అందుబాటులో అన్ని ఉంటే సమయం వృధా చేసుకుంటూ ఉన్నారు. ఉదాహరణకి మంచి సినిమా వచ్చింది అనుకోండి, సినిమాకి వెళ్ళిపోతారు. లేదా ఊరు నుంచి ఎవరైనా వస్తే ఫ్రెండ్స్ ని కలవటానికి, రిసీవ్ చేసుకోవటానికి పోతున్నారు. ఇక్కడ అన్ని రకాలైనటువంటి సమయం వృధా కావటానికి అవకాశం ఉంది జనజీవన స్రవంతిలో. అట్లా కాకుండా మనం వచ్చింది ఏంటి, ఒక లక్ష్యం కోసం వచ్చినాం. ఆ లక్ష్యాన్ని సిద్ధించేంత వరకు ఒక చోట మనకి బుద్ధుడు ఎలా అయితే తపస్సు చేశాడో అలా ఈ సెంటర్ లో, ఇది భానూరు సెంటర్ లో మీ అందరికీ మీ లక్ష్యం సాధించేంత వరకు మేము దగ్గరుండి చదివిస్తాం. అందుకే మెయిన్ స్ట్రీమ్ అంటే ఈ ముఖ్య పట్టణంలో నుంచి బయటికి వచ్చి మీకు చదివే ఏకాగ్రత, చదివే ఏకైక లక్ష్యంగా ఉండేలాగా మేము బయట అవుట్స్కర్ట్స్ లో పెట్టడం జరిగింది. మీకు కావాల్సింది రోజు వచ్చిపోయేది ఏమీ లేదు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేస్తే నైట్ 11:30 వరకు అక్కడే ఉంటారు. కాబట్టి ఆ క్యాంపస్ లోనే మీకు సర్వం కల్పించబడుతుంది. మీరు అక్కడే చిత్తశుద్ధితోటి మేము చెప్పింది వింటూ ఉండండి. మీకు జాబ్ వచ్చేంత వరకు మేము కోచింగ్ ఇస్తూ ఉంటుంటాం అన్నమాట. ఇది జూన్ 10వ తారీఖు స్టార్ట్ అవుతుంది. మనకి జూన్ 10వ తారీఖు నుంచి మనం ఈ భానూరు క్యాంపస్ లో పెడుతున్నాం. అయితే ఈ లోపుగా మనం ఏం చేస్తున్నామంటే మే 26వ తారీఖు స్టేట్ లెవెల్ ఎగ్జామ్ ఒకటి పెడుతున్నాం అన్నమాట. దేనికి? ఇది మాక్ టెస్ట్ టైప్ అన్నమాట. ఈ మాక్ టెస్ట్ ఎవరికి పెడుతున్నాం? గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి, గ్రూప్ 2 కి, అలాగే యూపీఎస్సీ ప్రిలిమ్స్, ఎస్ఎస్సి బ్యాంకింగ్ వాళ్ళకి పెడుతున్నాం. దీంట్లో మీకు వచ్చిన మార్క్స్ ని బట్టి కూడా మీకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టెస్ట్ ను కూడా అటెండ్ చేయండి. ఈ మిషన్ ప్రభోసాలో కూడా జాయిన్ కాండి. ఈ మిషన్ ప్రభోసా పెట్టిన ప్రధాన ఉద్దేశం ఏంటిది అంటే, మీరు చాలా మంది పిల్లల్ని అడిగి చూడండి, గ్రూప్ 1 కోచింగ్ వచ్చే వాళ్ళు వేరే ఎగ్జామ్స్ రాయారు,
గ్రూప్ 2 హైదరాబాద్ విజన్ ఐఏఎస్ టాపర్స్ ట్రాక్ సెమినార్ కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా ర్యాంకర్ శ్రీ నందాల సాయి కిరణ్ పాల్గొని తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. కరీంనగర్కు చెందిన శ్రీ నందాల సాయి కిరణ్ సెమినార్లో మాట్లాడుతూ 2018లో నీట్ వరంగల్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన తర్వాత క్వాల్కామ్లో చేరానన్నారు. పూర్తి సమయం ఉద్యోగం చేయాల్సి ఉన్నప్పటికీ అతను 2022 ప్రయత్నాన్ని లక్ష్యంగా చేసుకొని జనవరి 2021లో యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధం కావడం ప్రారంభించానని, మే 2022 వరకు ప్రిలిమ్స్ ప్రిపరేషన్కు, తర్వాత మెయిన్స్ ప్రిపరేషన్ కోసం సిద్ధమైనట్లు తెలిపాడు. ఒక నెల ఉద్యోగంకు సెలవు తీసుకొని కష్టపడి చదివి చివరకు మెయిన్ స్కోర్ను 100 మార్కులు తెచ్చుకున్నట్లు తెలిపి విద్యార్థులతో స్ఫూర్తి నింపారు. So there are two kinds of revision. When you read a subject, so there is a revision normally passive and revision active. So the difference is when you might be like you read a subject, particular subject for 1 or 2 times before. If you're taking the same amount of time, and even if you're taking 80 to 90, 50, 60, and even if you score like above 100, 110, you make marks. So it's all because you analyze your marks and you read. So this is the first thing, analyzing marks. So there are two kinds of revision. When you read a subject, so there is a revision normally passive and revision active. So the difference is when you might be like you read a subject, particular subject for 1 or 2 times before. If you're taking the same amount of time, and even if you're taking 80 to 90. So active revision is in the sense is when I see a same topic, I used to actively remember what are all the main things in that particular topic. So it's like making your mind think a lot before actually reading the content. So this kind of helped me a lot because time is always a factor for me. I don't have much time to revise, read something. So when you do things actively, that for example, when I pick up Lakshmikant for the 3rd or 4th time, like poly, when I want to read the poly for 3rd or 4th time, during my film preparation. So when you come across the legislature. రైతుల పట్ల కాంగ్రెస్ వైఖరి నిరసిస్తూ కామారెడ్డి జిల్లా బాన్స్వాడ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు రైతుల పట్ల సక్రమంగా లేదని ఆరోపించారు. 500 రూపాయల బోనస్ను ప్రకటించాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ఈ రాస్తారోకోలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు డాక్టర్ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతు వ్యతిరేక విధానాలపై ఈరోజు మరి బాన్స్వాడ నియోజకవర్గంలో బాన్స్వాడ హెడ్క్వార్టర్లో ధర్నా చేయడం జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేటీఆర్ గారు, మన మాజీ శాసనసభాపతి, మన శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో మరి ధర్నా చేయడం. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రైతు వ్యతిరేక విధానాలు వివరించిందో మరి దానికి నిరసనగా మేము ధర్నా చేస్తా ఉన్నాం. మరి రైతులకు మొన్నటి వరకు మేము 500 బోనస్ ఇస్తామని చెప్పి ఈరోజు ఓట్లు వేసుకొని గడ్డకెక్కగానే మరి మేము కన్నవాట్లకి ఇవ్వం, దొడ్డువాట్లకి ఇవ్వం, కన్నవాట్లకే ఇస్తామని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా రైతులు దొడ్డువాట్లు వేసుకొని మరి పంటలు పండిస్తా ఉంటారు. మరి దానికి మరి ఏదైతే ఈ ముఖ్యమంత్రి ఉన్నాడో మరి గతంలో ఏ విధంగా చెప్పిండో మరి పనితీరిన తర్వాత మరి ఏ విధంగా చెప్తున్నారో మరి ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. మరి ఈ ప్రభుత్వము రైతు వ్యతిరేక పరిపాలన సాగుతా ఉంది. ఈరోజు మరి రైతులు ఏదైతే పంట పండించారో
దాన్ని కొనడం లేదు. మరి ఈరోజు వర్షాలు పడుతున్నటువంటి సందర్భంగా కూడా మరి ఎక్కడ కూడా ప్రభుత్వ ప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ మరి రైతులకు అండగా ఉండాల్సింది పోయి ఏ ఒక్క మాట కూడా రైతుల తరపున మాట్లాడడం లేదు. రోడ్లపై వారం 15 రోజులుగా అడ్లు పోసుకొని కూర్చుంటే మరి అవి తడిచినా మరి మొలకలు వెళ్ళినా కూడా మరి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. గత తెలంగాణ ప్రభుత్వంలో రైతులు పండించిన ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేసి మరి వారికి ఎన్నెంబటే వారి ఉన్నటువంటి వడ్లకు మరి డబ్బులు కూడా ఎంబటే 4 రోజుల లోపల చెల్లించడం జరిగింది. కానీ ఈ రోజు మరి కొన్న పంటకు డబ్బులు చెల్లించడం లేదు, కొనడం లేదు. మరి రైతులని అధోగతి పాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి. ఈ ప్రభుత్వము పూర్తిగా ప్రజలని పేద ప్రజలను గాని రైతులను గాని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానం చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. దాని తర్వాత ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి ఎన్నికల ముందు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి మళ్లీ మోసం చేస్తున్నారు. మరి ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వము మరి పూర్తిగా ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తా ఉన్నటువంటి సందర్భాన్ని కూడా ప్రజలు గమనిస్తారు. మీకు మరి ఇప్పటికే కాదు మరి ఈ రోజు గడ్డకెక్కినామని చూస్తున్నటువంటి ప్రభుత్వం దీన్ని ప్రజలు క్షమించరు. దీన్ని పూర్తిగా మీకు తగిన బుద్ధి తగిన శాస్తి జరుగుతా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల నివాసంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసి అన్ని రకాల ధాన్యానికి క్వింటాలకు 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. తప్పుడు హామీలిచ్చి కాంగ్రెస్ గద్దెనెక్కిందని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని అన్నారు. రుణమాఫీ, రైతు భరోసా, మద్దతు ధరకు అదనంగా 500 బోనస్ ఇస్తామన్న హామీలేవి నిలబెట్టుకోకపోవడం వల్లే మేము రైతుల పక్షాన ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. వర్షాలకు తడిచిన ధాన్యం కూడా కొనాలి, లేదంటే రైతు ఆగ్రహం చవిచూడక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. రైతుకు ఇస్తాన హామీని నెరవేర్చాలి. ఈరోజు 500 రూపాయల బోనసు ఎంఎస్పీతో పాటు ఇవ్వాలని చెప్పి ప్రధాన డిమాండ్గా ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది. ఓపీఎంఎస్ ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ స్కీమ్, ఓపీఎంఎస్ ద్వారా రైతుల కొనుగోలు జరుగుతుంది. ఆ కొనుగోలులో దానికి అడిషనల్గా 500 రూపాయలతోటి రైతు అకౌంట్లో డబ్బులు వేయాలని చెప్పి మా ప్రధాన డిమాండ్. ఎంఎస్పి 2200 రూపాయలతో పాటు ఈ 500 రూపాయలు అడిషనల్గా బేషరతుగా, అంటే ఎవరికి కూడా కండిషన్ లేకుండా, ఎలాంటి కండిషన్ లేకుండా వారికి ప్రతి ఒక్క అకౌంట్లో ప్రతి క్వింటాలకు 5 రూపాయలు బోనస్ ఇవ్వాలి. కానీ ఈరోజు సన్నబట్టకే ఇస్తా అంటున్నారు. నేను ప్రభుత్వాన్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. సన్నబట్టలను మీరు ఎట్లా గుర్తిస్తారు? ఓపీఎంఎస్ కాలంలో ఎక్కడ సన్నబట్టలు లేవు. గ్రేడ్ 1 ఉంటుంది, గ్రేడ్ ఏ ఉంటుంది, కామన్ రైస్ ఉంటుంది, కామన్ ఉంటుంది. ఇంతకుముందు హెచ్ఎంటీ కానీ బీపీటీ కానీ ఇవన్నిటి కూడా గ్రేడ్ 1 కింద చేస్తారు. అలా సన్నాలు ఉంటాయి, దొడ్డులు ఉంటాయి. కానీ సన్న రకాలకు 500 అని చెప్పేసి మీరు ఎలా డిఫరెంట్ చేయగలుగుతారు? చేయలేరు. ఎందుకంటే రాష్ట్రంలో పండించే యాసంగి పంట మొత్తం కూడా 90 to 95%, 100% దొడ్డుబాట్లే పండిస్తారు. సన్నబాట్లు వండియారు యాసంగిలో. మరి యాసంగి మొత్తాన్ని కూడా ఈ 500 బోనస్ ఇవ్వరా? నేనేమంటున్నా, యాసంగిలో రైతందరూ దొడ్డుబాట్లు ఇస్తారు కాబట్టి ఈ దొడ్డుబాట్లు అన్నింటిలో బోనస్ ఇవ్వాలని చెప్పేసి నా ప్రధాన డిమాండ్. సన్నబాట్లకు వేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఆ సన్నబాట్లను కూడా ఇంతమంది ఎఫ్సీ గుర్తించలేదు. ఈ సన్నబాట్లు అని దొడ్డుబాట్లు గుర్తించలేదు. కొన్ని సన్నబాట్లు కూడా గ్రేడ్ కామన్ ఏరియా కింద అంటారు, కొన్ని దొడ్డుబాట్లు కూడా గ్రేడ్ ఏ కింద కూడా డిఫరెన్స్ చేస్తారు. కాబట్టి ఎక్కడ కూడా అటువంటి నిబంధన లేదు, అటు గుర్తించే ప్రక్రియ లేదు, గుర్తించలేము కూడా. ఏవి సన్నబాట్లు ఏవి దొడ్డుబాట్లు గుర్తించలేము. కాబట్టి వెంటనే ఎలాంటి కండిషన్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా రైతుకు ఎవరు కొనుగోలు కేంద్రాలలో అమ్ముకుంటారో వాళ్ళకు ఓపీఎంఎస్ ద్వారా వాళ్ళకు 500 రూపాయలు బెనిఫిట్ బోనస్ ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్. మహబూబాబాద్ లోని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయం
బట్టు అంజయ్య భవనంలో కామ్రేడ్ భోగ శ్రీరాములు ఆలియాస్ మాధవన్న 21వ సంతాప సభ నిర్వహించారు. పట్టణ కార్యదర్శి కామ్రేడ్ తెలబోయిన లక్ష్మయ్య అధ్యక్షతన ఏర్పాటైన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ మండల వెంకన్న మాట్లాడుతూ గోదావరి లోయ ప్రతిఘటనోద్యమంలో కామ్రేడ్ భోగ శ్రీరాములు మాధవన్న త్యాగం గొప్పదని, చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన మొదటి సంతానంగా తన కుటుంబ బాధ్యతలను మోయాల్సిన పరిస్థితిలోనూ తాను ఖమ్మంలో బీఎస్సీ డిగ్రీ పూర్తయిన వెంటనే ప్రజా విముక్తి కోసం తన జీవితాన్ని విప్లవోద్యమానికి అంకితం చేశాడన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మహబూబాబాద్ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ హలావత్ లింగన్న, డివిజన్ నాయకులు కామ్రేడ్ సామ పాపయ్య, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ పర్వత కోటేష్ నాయకులతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. జోహార్ కామ్రేడ్ మాధవనకు సాధిస్తాం కామ్రేడ్ మాధవనని ఆశయాలను సాధిస్తాం కామ్రేడ్ మాధవనని ఆశయాలను ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులు, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడైనటువంటి కామ్రేడ్ భోగా శ్రీరాములు మాధవన్న 21వ వర్ధంతిని మనం జరుపుకుంటున్నాం. కామ్రేడ్ మాధవన్న జీవితం మొత్తం కూడా పార్టీ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడి అనేక నిర్బంధాలు, కేసులు, చిత్రహింసలు భరించినటువంటి కామ్రేడు 3 సంవత్సరాలు జైలు శిక్షను కూడా అనుభవించి తిరిగి పార్టీ కాంటాక్ట్లోకి వచ్చి పార్టీలో అహర్నిశలు పనిచేశాడు. తను ఖమ్మంలో విద్యార్థి దశ నుండే 1969 నక్సల్బరీ వసంత మేఘగర్జన తోటి ఆకర్షితులై విప్లవ పార్టీలో కొనసాగినటువంటి ఒక మహనీయుడు కామ్రేడ్ రవెన్న, కామ్రేడ్ దేవసిన్నయ్య, కామ్రేడు అనేక మంది కామ్రేడ్స్ తోటి సాన్నిధ్యం కలిగి విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించాడు. పాత సూర్యాపేట జిల్లా, పాత సూర్యాపేట తాలూకాలో జన్మించినటువంటి మాధవన్న మన వరంగల్ ఏజెన్సీ ప్రాంతంలో ఒక అడవి డాక్టర్గా సుపరిచితులైనటువంటి పాపికొండలు, తర్వాత అక్కడి నుంచి మన ములుగు ప్రాంతం, ఏటూరు నాగారం, ములుగు, మహదేవ్పూర్ ప్రాంతం నుంచి మన ఇల్లెందు, మహబూబాదు ప్రాంతానికి వచ్చాడు. ఆ తర్వాత 1984లో అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన కాలం నుండి ఇప్పటి వరకు చనిపోయేంత వరకు కూడా తాను విప్లవోద్యమంలో కొనసాగాడు. విప్లవోద్యమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లాలో కార్యదర్శిగా పనిచేశాడు. తనకు హార్ట్ ఎన్లార్జ్మెంట్ జబ్బు వచ్చి ఆ జబ్బుతోటే చాలా రోజుల పాటు ఇబ్బంది పడి 2003 ఇదే రోజు మే 16వ తారీఖు నాడు రాత్రి వరంగల్లోని జయ హాస్పిటల్లో మరణించాడు. తన ఆశయం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం స్తంభపల్లి సాయిబాబా ఆలయంలో ఘనంగా పూజ కార్యక్రమంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి గురువారం నిర్వహిస్తామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని గురూజీ డాక్టర్ శ్రీ 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 దేవదాస్ స్వామి తెలియజేశారు. ప్రతి గురువారం సుమారుగా 200 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుందని సాయిబాబా ఆలయ సభ్యులు రాములు రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేబెట్టి ప్రవీణ్ పులి, లక్ష్మీపతి గౌడ్, కమలాకర్ రెడ్డి ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈ సాయిబాబా ఆలయానికి విరాళాలు ఇవ్వాలనుకునేవారు గురూజీ డాక్టర్ శ్రీ 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 దేవదాసు రామకృష్ణులను సంప్రదించగలరని తెలిపారు. భక్తులందరూ ఇక్కడ సద్గురు సాయినాథుని స్తంభంపల్లిలో వెలిసినటువంటి సద్గురు సాయినాథుని ఆలయంలో ప్రతి గురువారం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఇది కార్యక్రమం నిర్వహించడానికి ఒక్కొక్కరి వద్ద 3500 పహారు తీసుకొని మేమే అన్నం చూసుకుంటాం. లేదంటే వాళ్ళు భక్తులు తెచ్చి వాళ్ళు ఇచ్చే వాళ్ళే వాళ్ళు వంట చేసి పెడతారు. ఇక్కడ ప్రతి వారం 150 మంది భక్తులు అన్నదానం వితరణ జరుగుతుంది. ఏంటంటే ఇక్కడ స్పెషల్ ఏంటంటే
ఎవరైనా సంతానం లేని వారు కానీ, ఆరోగ్యం బాగలేని వారు కానీ, విదేశీ ప్రయాణాలకు ఆటంకాలు ఎదురైన వారు ఇక్కడ ముడుపు కడితే వారికి సత్ఫలితాలు ఇస్తున్నారు సాయినాథుడు. అందుకే వారి ఫలితాలు చూసి ఒక్కొక్క భక్తులు 3500 పదాలు చెల్లించి ప్రతి గురువారం అన్నదానం చేస్తున్నారు. ఇటు అన్నదాన కార్యక్రమంలో ఈరోజు అన్నదాతలు చెప్పండి. నేను అన్న భోజనం పెట్టాలని యోచిందినే పెడుతున్నా. పెట్టి జరిగితే ఇంకా మళ్ళా పెడతా. స్తంభంపల్లి గ్రామం, బోన్పల్లి మండలము. మరి ఈ సాయిబాబా గుడి కాడ ప్రతి ఒక్కళ్ళకు పెళ్ళి కాకుండా కానీ వాళ్ళకు పెళ్ళి అవుతుంది, కానీ పానం మంచిగా లేకుండా కానీ వాళ్ళకు కూడా పానం మంచిగా అవుతుంది. కానీ ఇక్కడికి వస్తే సంతానం గానగాను కూడా వాళ్ళకు కూడా సంతానం అవుతుంది. కానీ ప్రతి ఒక్కరు వీడికి సాయిబాబా గుడి కాడికి మరి ప్రతి ఊరి నుంచి వెళ్ళి సంతానం కావాలని, వాళ్ళతో పెళ్ళి కావాలని అందరికి వస్తే వాళ్ళకి మంచితనం అవుతుంది. కానీ మేము వాళ్ళు బియ్యం అన్నదానం చేస్తున్నాం మేము కూడా. కానీ మా ఓం సాయిరాం. ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కావున భక్తులు ఇటు కార్యక్రమం విజయవంతం చేయుటకు తమకు తోచిన విధంగా ధన వస్తు కంక రూపంలో ఇచ్చేసి ఇటు కార్యక్రమం అన్నదాన కార్యక్రమం విజయవంతం చేయుటకు భక్తులు సహకరించవలసిందిగా మనవి. ఒకరోజు అన్నదాతగా ఉండవలసిన వాళ్ళు 3500 పదాలు చెల్లించి ఇస్తే వారి పేరు మీద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాం. లేదు అంత కాని వారు 1000 రూపాయలు, 500 పదాలు, 200 పదాలు మీకు తోచిన విధంగా ధన రూపంలో కానీ వస్తు రూపంలో కానీ ఏదైనా రూపంలో ఇస్తే అది ప్రతి ఒక్క వస్తువు కూడా భక్తులకే వినియోగిస్తామని భక్తులందరూ ఇటు కార్యక్రమంలో పాల్గొని సాయిబాబా కృపా పాత్రలు కావాలని కోరుతున్నాం. విరాళాలు ఇచ్చే భక్తులు 9441557481 బుర్ర రామకృష్ణ గౌడు అండ్ దేవదాస్ గారికి కూడా కాల్ చేసి నంబర్ బుక్ చేసుకోవచ్చు. ఓం సాయిరాం. బోన్పల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో మరి సాయిబాబా గుడి కాడ ప్రతి ఒక్కరు మంచితనం అవుతుంది. వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళకి మంచితనం అవుతుంది. స్తంభంపల్లి బోన్పల్లి మండలం. ఓం సాయిరాం. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు వేములవాడ పట్టణంలో చల్మెడ నివాసంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ న్యాలగొండ అరుణ, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, రాఘవరెడ్డిలు మాట్లాడుతూ రైతన్న పండించిన పంటకు 500 బోనస్ అందించాలిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు గొస్కుల రవి, మల్యాల దేవయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి కందుల క్రాంతి కుమార్, సహకార సంఘాల అధ్యక్షులు ఏనుగు తిరుపతి రెడ్డిలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. పార్టీ గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు వేములవాడ నియోజకవర్గంలో మా ప్రజాప్రతినిధులు, నాయకులు, కౌన్సిలర్లు అందరూ కలిసికట్టుగా ఈరోజు నిరసన కార్యక్రమానికి ఈడ కూర్చోవడం జరిగింది. ఎందుకంటే రైతుల పక్షపాతి కేసీఆర్ గారు, ఆ పక్షపాతి అయిన రైతుకు న్యాయం జరిగేదాకా పోరాటం చేద్దామని మా అందరికి కూడా చెప్పడం జరిగింది. ఇవాళ రైతుకు గతంలో ఏందంటే అది 500 బోనస్ ఇస్తానన్నారు. బోనస్ ఇస్తా అని మాట మార్చి నిన్న కేవలము సన్నం వడ్లకే బోనస్ ఇస్తాము అనే మాట మార్చడం జరిగింది. ఆ మాటకు తగ్గట్టుగా ఇవాళ మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రైతుకు రుణమాఫీ అయ్యేదాకా, రైతును వెంటనే కళ్ళాల్లో ఉన్న వడ్లను వెంటనే కొనుగోలు చేసేదాకా, తడిసిన ధాన్యం కూడా చివరి గింజ వరకు కొనుగోలు చేయాలి. అన్నిటికీ కూడా రైతు పక్షపాతిన మేము నిలబడి ఇవాళ రైతుకు రుణమాఫీ అయ్యేదాకా, రైతు భరోసా ఇచ్చేదాకా, ఎందుకంటే రైతు బంధు అని మేము పెట్టి 10,000 ఇస్తే 15,000 ఇస్తామని చెప్పడం జరిగింది. ప్రజలు నమ్మి మోసపోవడం జరిగింది. కాబట్టి వాటిని అన్నిటికీ కూడా దృష్టిలో పెట్టుకుని రైతాంగం తరఫున ఇవాళ పోరాటము, నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడ్చల్ జిల్లా సురారంలో సిబిఎస్ఈ ఫలితాల్లో అగ్రగామిగా నిలిచిన సిఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్. 10వ తరగతిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి మల్లారెడ్డి. హైదరాబాద్ పాత బస్తీలో వర్షపు నీరుతో రోడ్లన్నీ జలమయం. వర్షం నీరుతో పాటు డ్రైనేజీ పొంగి పొర్లుతుండటంతో వాహనదారులకు, పాదచారులకు తీవ్ర ఇబ్బంది. తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యం అంటున్న గోల్కొండ
గోల్కొండ అకాడమీ డైరెక్టర్ బెల్లంకొండ సైదులు. ఒకే ఫీజుతో 13 రకాల ప్రభుత్వ ఉద్యోగాల కోర్సులకు మిషన్ భరోసా పేరుతో విద్య. జూన్ 10 నుంచి క్లాసులు ప్రారంభం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.